లక్ష్మణరావు గారు నమస్తే. వైసీపీ ఏ రకంగా చూస్తుంది ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి? పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి, డిప్యూటీ సీఎం గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటి లేఖను మీరు ఇప్పటికే చూసుంటారు. దాంట్లో చాలా అంశాలు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కదా, ఏం చెప్తారు? శివ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, జీ తెలుగు న్యూస్ వీక్షలకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఇది గత 2-3 నెలలుగా నలుగుతూ ఉందండి. ఎగ్జిక్యూటివ్లకి, నిర్మాతలకి మధ్య ఏదైతే ఇదివరకు థియేటర్లన్నీ కూడా రెంటెడ్ గా ఉండేవి, ఇప్పుడు మాకు రెంట్ వద్దు, మాకు పర్సంటేజ్ కావాలి అని చెప్పి ఎగ్జిక్యూటివ్లు, థియేటర్స్ అందరూ, ఓనర్స్ అందరూ కూడా మరి నిర్మాతలను అడగడం జరుగుతుంది. నిర్మాతలు ఏం చెప్తా ఉన్నారంటే, మేము మీకు రెంట్ అయితే ఇవ్వగలం, లేదు ఈ పర్సంటేజ్ వైజ్గా అయితే మేము నష్టపోతాం, మేము కోట్లు పెట్టి సినిమా తీస్తే విధానంలో దానికి పర్సంటేజ్ అడగడం ద్వారా మేము నష్టపోతాం కాబట్టి మేము పర్సంటేజ్ ఇవ్వలేము అని చెప్పి వాళ్ళ మధ్య ఇది 2-3 నెలల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం. సో మేము ఒకటే చెప్తున్నాం అండి, ఇది రేపు జూన్ 1వ తారీఖు నుంచి మేము థియేటర్లన్నీ బంద్ చేస్తాం, థియేటర్లు తీయమని చెప్తామండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏమో జూన్ 12వ తారీఖున రిలీజ్ కాబోతామని. అయితే 12వ తారీఖున అంటే ఇప్పటికి దాదాపుగా ఒక 20 రోజుల టైం ఉంది. ఈ 20 రోజుల్లో ఏ చర్చ అయినా జరగవచ్చు. అవతల నిర్మాతలకి అలాగే ఎగ్జిక్యూటివ్స్ కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉండే అవసరం కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముందుగానే తొందరపడ్డారు అనే విషయం అయితే మనకు కనబడతాం. ఎందుకంటే ఆ నలుగురు అన్నాళ్ళు ఇప్పుడు కాదు కదా, ఆ నలుగురు అన్నాళ్ళు ఎప్పుడు ఇండస్ట్రీ దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఆధీనంలో పెట్టుకుని నడిపిస్తున్నటువంటి వ్యవస్థ వ్యవహారం అంతా పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉన్నారు కదా. మరి ఆ రోజున ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు? మరి ఆ రోజున ఎందుకు పవన్ కళ్యాణ్ గారు హఠాత్తుగా సినిమా థియేటర్ లో ఉన్నటువంటి పాప్కార్న్స్ గాని, సమోసాలు గాని, సినిమా థియేటర్ లో అమ్ముతున్నటువంటి కూల్ డ్రింక్స్ గాని, సినిమా థియేటర్ లో ఉన్నటువంటి ఇతర విషయాలు ఏదైనా సరే, పరిశుభ్రత గాని, టాయిలెట్స్ వ్యవహారం గాని ఏ పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజున కనబడలేదా? ఈ రోజున మీ సినిమాలు ఆపేస్తూ ఉన్నారు. లేదు, మీ ఒక్క సినిమా కాదు కదా, జూన్ 1వ తారీఖు నుంచి ఏ సినిమాలు రిలీజ్ అవుతే అన్ని సినిమాలు వాళ్ళు బంద్ చేస్తున్నట్టుగా మీ ఒక్క సినిమా మీద మీరు ఎందుకు ఆపాదించుకుంటారు? నేను ఒకటే చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారికి, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీ మీద చిత్తశుద్ధి ఉంటే, పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయాలి, సినిమా ఇండస్ట్రీని ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్లాలన్న ఆలోచన విధానం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ప్రశ్నించేవారు, ఎప్పుడో అడిగేవారు. ఆ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి లోటుపాట్ల పైన ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఆయనకు ఉంది. ఈ రోజున ఇంకా మంచి అవకాశం. ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి మీరు నిజంగానే సినిమా టికెట్లు భారమైనప్పుడు అతి సామాన్య ప్రజలకి సినిమా టికెట్లుగా భారంగా ఉన్నాయి, వాళ్ళు సినిమా చూడలేకపోతున్నారు, వాళ్ళ నెత్తి మీద గుదిబండలాగా ఇవి ఉన్నాయని గతంలో మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్ల రేట్లు తగ్గించాలన్న ఒక ఉద్దేశంతో మరి సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం జరిగింది. దానికి గొగ్గోలు పెట్టారు, ఇగో మా సినిమాలకి రేట్లు తగ్గించారు, ఇంకెవరి సినిమాలకి రేట్లు తగ్గించలేదు. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగంటే 100 కోట్లతో గానీ, 200 కోట్లతో గానీ, 400-500 కోట్లతో గానీ, 1000 కోట్లతో తీసిన సినిమాలు ఏమైనా ఉంటే దానికి ఒక మోస్తరుగా మీరు సినిమా టికెట్లు పెంచుకోవచ్చు. చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్ తో తీసుకునే సినిమాలకి నార్మల్ బడ్జెట్ తో మీరు, నార్మల్ టికెట్ తో మీరు సినిమా చూసే అవకాశాన్ని కల్పించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో, వైజాగ్ లో గానీ, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా షూటింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ సినిమాకి వాళ్ళు పర్సంటేజ్ ప్రకారంగా సినిమా టికెట్ల రేట్లతో పెంచడం గానీ, ఆయా సినిమా అభివృద్ధికి, డెవలప్మెంట్ కి చాలా కృషి చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు సినిమాలు తీస్తేనే మీ యొక్క సినిమా టికెట్ల రేట్లు మీరు పెంచుకునే అవకాశం ఇస్తామని ఆ రోజున చాలా సుస్పష్టంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఈ యొక్క కోణంలో చూస్తే శివ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, మీరు మా సినిమానే ఆపేస్తారా అంటే, నేనంటే లెక్కలేదా, మేమంటే రెస్పెక్ట్ లేదా, ఇదేనా మీరు చేస్తారు అని చెప్పి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు వేసేసారంటే, థియేటర్లు అన్నిటి మీద మేము తనిఖీ చేస్తాం, థియేటర్లో అమ్ముతున్నటువంటి ఏవైతే తినుబండరాలు ఉన్నాయో మన థియేటర్ లో పరిశుభ్రత బాగుంది చేస్తామని పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇదే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా
జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించి పిలిపించి మీకేం కావాలి, మీ సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తాము, మీరు వైజాగ్ వస్తే వైజాగ్ లో మీకు అందరికి కూడా స్థలాలు ఇస్తాము, ఇళ్ల స్థలాలు ఇస్తాము, స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తాము, అన్ని రకాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి మా అంత కృషి ఉంటది, మీకు ఆ రకంగా మీకు స్థలాలు ఇస్తాం రండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు గొగ్గలు పెట్టారు. గాట్ యువర్ పాయింట్. ఓకే లక్ష్మణరావు గారు, నేనేమో వస్తా, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మనం అన్ని పాయింట్స్ కూడా రైజ్ చేద్దాం. చిరంజీవి గారిని అవమానపరిచారు, చిరంజీవి గారికి ఒక రైట్ లక్ష్మణరావు గారు, అన్ని పాయింట్స్ రైజ్ చేద్దాం.